వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఒక సివిల్ సమస్య ఉంది, స్టేషన్ కు రమ్మని పదే ఫోన్ కాల్ చేసి తీరా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సీనియర్ న్యాయవాది శేషాద్రిపై దాడి చేసి ఆయన మృతికి కారణమైన అనంతపురం 3వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శాంతిలాల్ పై మరియు సిబ్బందిపై కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకొని ధర్మవరం న్యాయవాదులమైన మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే సివిల్ పంచాయతీలు ఇప్పటికీ పోలీస్ స్టేషన్లోనే జరుగుతూనే ఉన్నాయి. అలాగే మన దేశ అత్యున్నత న్యాయస్థానమైన గౌరవ సుప్రీంకోర్టు కూడా సివిల్ పంచాయతీలలో పోలీసులు కలుగజేసుకోకూడదు అని ఎన్నో జడ్జిమెంట్లలో చెబుతూనే ఉంది. కావున సివిల్ పంచాయతీలో కలుగజేసుకొని సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతికి కారణమైన 3వ పట్టణ సిఐ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ధర్మవరం డిఎస్పీ మరియు 1 టౌన్ సిఐకి వినతి పత్రం అందజేశాము. పై కార్యక్రమంలో ధర్మవరం న్యాయవాదులు కిషోర్ బాబు, బిల్లె నరేంద్ర, అశోక్ కుమార్, అతావుల్లా, దస్తగిరి, నరేష్, మేకల రామాంజనేయులు, డిఎల్ఎన్ మూర్తి, రామానాయుడు తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇక్కడ ధర్మవరం కోర్టులో నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. మొన్న 2 days బ్యాక్ మనం అనంతపురంలో కోర్టులో పనిచేస్తున్న సీనియర్ అడ్వకేట్ అయిన శేషాద్రి గారు చాలా మనస్తాపానికి గురై పోలీసుల జులుంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనకి ఎందుకు పిలిచారో ఏం లేదో విషయం తెలియదు. కానీ అక్కడ ఉండే ఒక జూనియర్స్ కూడా బయటికి పంపించి ఆయన సంప్రదించడం జరిగింది. తక్షణం ఆయన ఇమ్మీడియట్గా ఏం మాట్లాడినాడో, కొట్టినాడో లేకుంటే ఆయనకు ఏదైనా చేసినాడో బలంగా ఆయన కుప్పగొలిపోయినాడు. కనీసం మానవత్వంగా పోలీస్ అనేవారు, పోలీస్ శాఖ వారు నీళ్ళు తాగిపించడము, ఏమైందని చెప్పి తన అంబులెన్స్లో కానీ వాళ్ళు కబురు పెడితే కాకితో కబురు పెడితే కూడా వాలిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా వెహికల్స్ కావాలంటే అది కూడా కన్వీనెంట్గా వాళ్ళు కన్వీన్స్ చేయలేదు. ఇది చాలా దారుణం. ఇది అడ్వకేట్ ఎప్పుడు ఈ నేల సర్వీస్లో నేను ఎప్పుడు చూడలేదు. అయితే పోలీసులు జాగ్రత్త. ఈ పోలీసుల్లో అడ్వకేట్స్ అంటే జూనియర్ అయినా సీనియర్ అయినా ఎవరైనా సరే ఆ అడ్వకేట్ వస్తే వారి విషయాన్ని తెలుసుకొని మాట్లాడి పంపించాలి. కానీ ముఖ్యంగా పోలీసు వాళ్ళకి హెచ్చరిక ఏమంటే సివిల్ మ్యాటర్లో చొరవ తీసుకోకూడదు. దీనికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. వారికి తెలుసు, అయినా కూడా వాళ్ళు ఏదో గొప్ప కార్యం చేసినట్లు, సాధించినట్లు, సివిల్ మ్యాటర్లో మేము తగ్గించినాము అనే ఒక అవార్డు వచ్చినట్ల వాళ్ళు ఆ విధంగా ఫీల్ అయ్యి ఆయన శేషాద్రి గారు ఫోన్ చేసింటే సీఏ గారు ఎందుకంటే ఏం కావాలో ఏ విషయం అంటే మీతో మాట్లాడాలి, తక్షణం రాండి అని చెప్పి ప్రెజెంట్ చేశాడు. అతను ఇమ్మీడియట్గా ఏం చేశాడు, మాలాంటి ఒక ఫ్రెండ్ని అడ్వకేట్ని ఫోన్ చేశాడు. ఏమోరా మన 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారు సీఏ గారికి ఫోన్ చేసి నువ్వు తక్షణం రామని చెప్పి నన్ను ఒత్తిడి పెడుతున్నాడు. ఏ విధంగా ఎట్లా అంటే నేను మరబల్లో ఉన్నాను, రాలేకపోతున్నాను, దయచేసి నేను ఫోన్ చేస్తాను, నువ్వు కూడా పో, ఏం పర్వాలేదు, నేను కూడా ఫోన్ చేస్తాను. పోయిన 10 నిమిషాలకి ఇదంతా సంగతి. బాగున్న వ్యక్తి, ఆయనకి రోగం ఉండొచ్చు, అయినా తక్షణం ఆసుపత్రికి తరలించింటే ఓ ప్రాణం మిగిలేదు. ఆయన చేసి నేరమేమే అంతెందుకోండి. 41 నోటీస్ ఇచ్చి వారి మీద ఎవరో కేసుగా ఏదో లేడీ వచ్చి వెంట్రుకలు పీకినాడు, అది ఇది కారణాలు తెలుసుకోవాలి కదా. నువ్వు కేసుగా ఎఫ్ఐఆర్ కట్టేసి 41 నోటీసులు జారీ చేసింటే ఆయన వచ్చి అటెండ్ అయ్యేవాడు కదా. ఏమి ఇంత జూలం పోలీసు వాళ్ళు. కాబట్టి దయచేసి మేము చెప్తున్నాము, ఈ విధంగా ఆయన చనిపోవడానికి కారణమైన మనుషులు సిఐ కానీ కానిస్టేబుల్స్ కానీ ఆ సిబ్బంది కానీ ఆ రోజు డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద తక్షణం సస్పెండ్ చేస్తూ అరెస్ట్ చేయాలని చెప్పి కేసు కూడా కట్టాలని చెప్పి ధర్మవరం అడ్వకేట్స్ తరఫున మేమంతా విన్నవించుకుంటున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును,
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వరిబీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.